హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మనము మునక్కాయలతో సూప్ అండి. చాలా ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునక్కాయలు కానీ, మునగ ఆకు కానీ, మునగ పువ్వు చాలా ఆరోగ్యానికి మంచిది. కంటికి అలాగే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, కాల్షియం కంటెంట్ కూడా చాలా ఉంటుంది. సో మనకి ఎంతో మేలు చేసే మునక్కాయల సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. సో దానికి ముందుగా మునక్కాయలు, ఒక చిన్న ఉల్లిపాయ అండి, అలాగే ఒక టొమాటో, కొన్ని వెల్లుల్లిపాయలు, ఇంతేనండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని అందులో మునక్కాడలు వేసేసి, అలాగే టొమాటో, ఆనియన్, వెల్లుల్లిపాయలు వేసేసి తగినన్ని నీళ్లు పోసి ప్రెషర్ కుక్ చేసుకోవాలన్నమాట. అందులో తగినంత సాల్ట్, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. సో మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో త్వరగానే ఉడికిపోతుంది మనకి. సో విజిల్స్ వచ్చిన తర్వాత చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదండి, మనకి ఉడికిపోయింది. సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో కింద ఒక స్ట్రెయినర్ పెట్టేసుకొని మనము ఉడికించుకున్నాం కదా, దాన్ని మొత్తం స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా మీకు కావాలి అనుకుంటే ఇది చల్లారిన తర్వాత దీన్ని మొత్తం మిక్సీ పట్టేసి కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే ఒక్కొక్క మునక్కాయ తీసేసుకొని దాంట్లో నుంచి గుజ్జు తీసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా స్పూన్తో గుజ్జు తీసేసుకోవాలి. తీసేసుకొని వాటర్లో వేసుకోవాలి. బిర్యానీ ఆకు తీసేయొచ్చండి. సో ఇలా ఒక్కొక్క మునక్కాయలో నుంచి గుజ్జంతా తీసేసుకొని వాటర్లో వేసుకోవాలి. లేదు అంటే మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చు. సో ఇలా అన్ని మునక్కాయలవి గుజ్జంతా తీసేసుకోవాలండి. సో ఇలా గుజ్జంతా తీసేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ఇందులో ఉడికించుకున్న ఆనియన్, టొమాటో, వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసి దీన్ని మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలన్నమాట. సో చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకున్న గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. సో ఇలా నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. సో మనకి సూపీగా ఉండాలి, సూప్ కదండి మనం చేసేది. సో ఇలా చూస్తున్నారు కదండి, ఇలా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ దీనికి మనము తాలింపు పెట్టేసుకోవాలి. సో ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేసి వేడి చేసుకొని ఇందులో ఆలివ్ ఆయిల్ అన్న వేయొచ్చు, లేదంటే నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను, ఏదైనా వేసుకోవచ్చు. సో వేడెక్కిన తర్వాత మనము చేసుకున్నాం కదండి సూప్, దాన్ని ఇందులో వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే నెయ్యిలోనే కొంచెం గార్లిక్ కూడా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఇంకెక్కువ వస్తుంది అనమాట. సో ఫ్లేవర్స్ అనేవి మీ ఇష్టం అండి. సో ఎక్కువ గార్లిక్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. అలాగే తగినంత సాల్ట్ ముందే మనం వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్, అలాగే పెప్పర్ వేసేసుకొని మసలనివ్వాలండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మరగనిచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సపరేట్గా కార్న్ఫ్లోర్ అలాంటివి ఏమీ వేసే అవసరం లేదు. ఇంకా రెడీ టు సర్వ్ అండి. సో అంతేనండి, వేడివేడిగా మీకు డిన్నర్ టైంలో కానీ మార్నింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు, వెదర్ చల్లగా ఉన్నప్పుడు మంచిగా హెల్దీగా టేస్టీగా ఇలా మునగాకు సూప్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.